వరంగల్ నగరంలో సీఎం రేవంత్ రెడ్డి సుమారుగా 4 గంటల పాటు పర్యటన కొనసాగుతుంది. మధ్యాహ్నం వచ్చినటువంటి రేవంత్ రెడ్డి వరంగల్ నగరాభివృద్ధితో పాటుగా మహిళలకు ఇవ్వాల్సినటువంటి రుణాలకు సంబంధించి 20 కోట్ల రుణాల పంపిణీకి సంబంధించినటువంటి రుణ పంపిణీకి సంబంధించిన ఏర్పాట్ల మీద మహిళా శక్తి క్యాంటీన్తో పాటుగా వాళ్ళ రుణాలకు సంబంధించిన వాళ్ళు స్వయంగా వాళ్ళ చేతుల మీద నిలబడేలాగా కావాల్సినటువంటి మెటీరియల్ కొనుక్కున్న వాళ్ళతో దీన్ని ఇనాగ్రేషన్ చేసి రుణాల పంపిణీ కూడా చేయడం జరిగింది. మొదట ఈరోజు టెక్స్టైల్ పార్క్ వచ్చినటువంటి రేవంత్ రెడ్డి టెక్స్టైల్ పార్క్ లో పనులను పరీక్షించారు. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సినటువంటి వాటిని పరిశీలించిన తర్వాత అలాగే వరంగల్ నగరంలో 24 అంతస్తులతో నిర్మాణం చేస్తున్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని కూడా పరిశీలించారు. ఆ తర్వాత కలెక్టరేట్ లో వరంగల్ నగర అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో మహిళలను శక్తివంతం చేయడం కోసం డిఆర్డీఏ ద్వారా ఏర్పాటు చేస్తున్నటువంటి రుణాలను పంపిణీ చేసేలాగా వాళ్ళకి కావాల్సినటువంటి రుణాలు ఎలా ఇస్తున్నారు, వాళ్ళు ఎలా వాళ్ళ చేతులపై కళ్ళపై నిలబడడానికి ఉపయోగపడేటువంటి ఎలాంటి మెటీరియల్స్ తో పాటు నూతన టెక్నాలజీతో వాళ్ళ ఉపాధి పొందే ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దాని మీద దాన్ని ఇనాగ్రేషన్ చేసిన నేపథ్యంలో అసలు ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి ఏం చేశారు, ఎలాంటి ఉపాధి పొందడం కోసం వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ అందుబాటులో ఉన్నాయి, వీళ్ళు ఏం చేయబోతున్నారు, కుట్టు మిషన్లతో పాటుగా టెక్నాలజీకి సంబంధించినట్టు ఏం వాడుతున్నారు, రేవంత్ రెడ్డి ఇక్కడికి వచ్చి ఏం చెప్పారని చెప్పండి. మీ దగ్గరకు వచ్చారు రేవంత్ రెడ్డి, మీరు వాళ్ళకి ఏం చెప్పారు, రుణాలు ఇస్తున్నారా, అంటే మీరు ఏం ప్రజెంట్ చేయబోయారు మహిళా శక్తి నుంచి, మీరు ఎలా నిలదొక్కుకోవడం కోసం ఆర్థికంగా పరిపుష్టి కావడం కోసం ఇది ఉపయోగపడుతుందా, ఏమనుకుంటున్నారు? నమస్కారం అండి, నా పేరు అనిత, మా జిల్లా హన్మకొండ ధర్మసాగర్ మండల్ అండి. మేము ఒక గ్రూప్ మహిళలమండి. మాకు వచ్చేసి స్కూల్ యూనిఫామ్స్ కుట్టడానికని మాకు వర్క్ ఇచ్చారండి. ఆ పని మా స్వతహాగా చేసుకోవడానికి మేము ఈ మిషన్లను ఏర్పాటు చేసుకున్నామండి. కత్తెరతో కట్ చేయాలంటే ఒక 2 పీసులు కట్ చేయడం, ఇదైతే ఒక 100 పీసెస్ కట్ చేస్తుందండి. అంటే వర్క్ స్పీడప్ కావడం కోసము. ఇది వచ్చేసి గుండీలు కాజాల మిషన్ అండి, ఇది గుండీల మిషన్, ఇది కాజాల మిషన్ అండి. ఈ మిషన్ తో మాకు ఒక యూనిఫామ్ కి వచ్చేసి 75 రూపాయలండి. అట్లా మాకు ఈ స్టిచ్చింగే కాకుండా ఇంకా 14 రకాల ఉపాధి మాకు కల్పించారండి సీఎం గారు. మాకు చాలా హ్యాపీగా ఉందండి. అమ్మ పాఠశాల అని ఉంది, ఇంతకుముందు వేరే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుని వాళ్ళు చేసేవాళ్ళు, లేకుండా ఇప్పుడు మహిళలకి ఇచ్చి మహిళని ప్రోత్సహించి మాకు అన్ని రకాలుగా సదుపాయాలు కల్పిస్తూ మాకు వర్క్ కల్పిస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉందండి మాకు. మేడం, మీరు ఓన్లీ కుట్టు మిషన్లకైనా ఇంకా వెరైటీ మెటీరియల్స్ ఏమైనా అందుబాటులో ఉంచారా, ఏం చేస్తున్నారు, అంటే ఉపాధి పొందడం కోసం ఏ అవకాశాలు పొందుతున్నారు? క్యాంటీన్లు ఉన్నాయి సార్, ఈవెంట్ మేనేజ్మెంట్ ఉన్నాయి, మాకు 14 రకాల మహిళా శక్తి ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్. 1 కాదు 2 కాదు 14 రకాలు. బాబు పుట్టినప్పటి నుండి అనుకోకుండా ఏమైనా ఇన్సిడెంట్స్ అయినా కూడా, మనకు యాక్సిడెంట్ అలా అయినా కూడా 10 లక్షల ఇన్సూరెన్స్ తీసిన ఘనత రేవంత్ రెడ్డి వారిదే దొరుకుతుంది సార్. ఇంకా ఇంతవరకు లేడీస్ కి కరోనా టైంలో ఎంతో కష్టపడ్డారు సార్. అన్ని విధాలుగా అన్ని వర్గాల వరకు మాఫీ అనేది పెట్టిండు సార్. కానీ మహిళా సంఘాలు చాలా అప్పులు తీసుకున్నాయి, అనేక రకాల చేసిన పనులు లేక చాలా ఇబ్బందులు పడ్డాయి. ఆ టైంలో కూడా వాళ్ళకి 1 రూపాయి కూడా మాఫీ చేయని ప్రభుత్వాలు. కానీ మన రేవంత్ రెడ్డి గారు అలా కాదు సార్. వీళ్ళు చనిపోతే ఒకవేళ మహిళ అనేది ఇంటికి పెద్ద అయిపోయింది సార్. ఒకప్పుడు జెంట్స్ అనే వాళ్ళే ఇంటి పెద్దగా ఉండేది, ఇప్పుడు మహిళ ఇంటి పెద్ద అయినప్పుడు తనకేమైనా చనిపోతే ఆ అప్పుల పూరిలో వాళ్ళ ఇల్లు ఎలా కూడిపోతుందో అన్న ఆలోచనతోటి 10 లక్షల ఇన్సూరెన్స్ తీసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎట్లా మీరేం మెటీరియల్ ఏం చేస్తారమ్మా, మీరు కుటుంబ మిషన్ కి సంబంధించిన? ఈ రోజైతే స్టిచ్ సెంటర్ వరకు హబ్స్ తయారు చేసుకోవడం మండల సమైక్య హబ్ అండి. ఇది వర్ధనపేట బృందావన మండల మహిళా సమైక్యది. అంటే మాకు ఈ స్టిచ్చింగ్ సెంటర్స్ అనేవి ఈ సంవత్సరంలోనే మా మహిళలకు అప్పచెప్పారు. అంతకుముందు మా మహిళలు కుట్టేది, కానీ కాంట్రాక్టర్ దగ్గర తెచ్చుకుని 10 రూపాయలు 20 రూపాయలకే కుట్టేది. కానీ ఈ గవర్నమెంట్ మాకు 50 రూపాయలు కల్పిస్తామని ఫస్ట్ అన్నారు. అప్పుడే సంతోషపడ్డారు మా మహిళలు. ఇంకా రేటు పెంచి 75 రూపాయలతో మాకు యూనిఫామ్ కి మాకు డబ్బులు ఇస్తున్నారు. ఆ విధంగా చేస్తుంటే ఏమైందంటే రూరల్ ఏరియాలో బల్క్ కటింగ్ మిషన్ అండి, ఇది 100 యూనిఫామ్లు ఏకదాటే కట్ చేస్తుంది. ఇప్పుడు కాజా బటన్ మిషన్లు కూడా అట్లా అన్నీ రోజు 10 నుంచి 20 యూనిఫామ్లు కూడా కుట్టుకోగలుగుతున్నారు. వాటికి చేతి వర్క్ హ్యాండ్ వర్క్ చేసుకోవాలంటే కష్టమవుతుంది కాబట్టి ఏం చేస్తే బయటకు వెళ్తారు. మళ్ళీ మేము అర్బన్ ఏరియాలకే వెళ్ళాలి. అయితే మిషన్స్ అనే 10 రూపాయలు కాజా బటన్ మిషన్ కి 5 రూపాయలు, కటింగ్ మిషన్ కి 15 రూపాయలు వెళ్ళిపోతున్నాయి. అలా కాకుండా మండల సమైక్య దాన్ని ఒక హబ్ ఏర్పాటు చేసుకుని మా మండలంలో కుట్టే మహిళలకి ఈ 15 రూపాయలు కూడా సేవ్ చేయాలి, 75 రూపాయలు మా మహిళా సంఘాలకే రావాలి అన్న ఉద్దేశంతో మాకు ఈ హబ్స్ ఏర్పాటు చేసుకోవడం. మా జిల్లాలో 33 సెంటర్స్ ద్వారా మేము స్టిచ్చింగ్ చేశాము. ఇప్పుడు ఈ హబ్స్ మాత్రం 11 మండలాల్లో 11 హబ్స్ ఏర్పాటు చేసుకుంటున్నాము.
దీనివల్ల లాభం అంటే ఒకప్పుడు ఏంటంటే మహిళలు కుట్టు మిషన్ నేర్చుకుని ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా మంది కుట్టు మిషన్ నేర్చుకున్నారు, కానీ ఉపాధి లేకుండా ఉంది. ఎక్కడెక్కడ వాళ్ళు ఎవరి వాళ్ళే కుట్టేసుకోవడం అట్లా చాలా తక్కువ. కానీ దీని ద్వారా ఏంటంటే ఈ మహిళా యూనిఫామ్స్ ఇవే కాకుండా మాకు అంగన్వాడీ యూనిఫామ్స్ ఇస్తామంటున్నారు సార్ వాళ్ళు. ఇంకా కూడా ఇది 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇట్లా చేసుకునేది కాకుండా నిరంతరం ఉండాలి అంటే మాకు అన్ని యూనిఫామ్స్ డాక్టర్స్ కానివ్వండి, ప్రతి గవర్నమెంట్ కానివ్వండి, ఇంకా ప్రైవేట్ ఏమైనా కానీ ఇప్పుడు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మా మహిళలు అన్ని నేర్చుకుని కుట్టుకొని ఉపాధి పొందుతూ ఉన్నారు. కాబట్టి దానికి చాలా సంతోషంగా మహిళా శక్తిలో ఈ 14 రకాల మాకు యాక్షన్ ప్లాన్స్ సార్ వాళ్ళు యాక్టివిటీస్ ఇచ్చారు. ఇవన్నీ కూడా చాలా అసలు చాలా పెద్దవి, మేము చేయగలుగుతామా అనుకోకుండా మాకు ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ప్రోత్సాహం కల్పిస్తూ ఈ 14 కార్యక్రమం మినిమం 100 కోట్ల రూపాయలు మాకు మా జిల్లాకి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. యాక్షన్ ప్లాన్స్ అన్నిటికీ కోసం కూడా చాలా సంతోషంగా ఉందండి. మహిళా సంఘాలని శక్తివంతం చేయడం కోసం వాళ్ళ ఉపాధి వాళ్ళు పొందేలాగా వాళ్ళకి గతంలో ప్రభుత్వాలు కొంత ఫెసిలిటీస్ కల్పించాయి, కానీ అవి అందరికీ కుటుంబ మిషన్లు పంపిణీ చేయడం వల్ల అందరూ ఇంటి దగ్గర కుడుతున్నారు. దాంతో వాళ్ళు ఆశించిన ఆదాయం రాకపోవడం వల్ల నష్టపోతున్నారు. దానిలో టెక్నాలజీ కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తూ మొత్తం 14 రకాల మహిళా శక్తి స్కీమ్లను ఏర్పాటు చేసి వాళ్ళకి క్యాంటీన్లతో పాటుగా కుటుంబ మిషన్లు అలాగే ఇతరత్ర మహిళలు చేయగలిగిన వాటిని అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన రుణాలు ఇస్తూ వాళ్ళ బలోపేతానికి వాళ్ళు జీవన శైలిని పెంచుకునేలాగా ఇవి ఉపయోగపడుతున్నాయి. దానివల్ల లాభం జరుగుతుందని చెప్తున్నారు. వరంగల్ జిల్లాలో సుమారుగా 100 కోట్ల రుణాలు ఇవ్వడం కోసం సుముఖం వ్యక్తం చేసినందుకు సీఎంకి ధన్యవాదాలు చెప్తున్నారు. కెమెరా వాజిద్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.